సీఎం రేవంత్ రెడ్డిపై డ్రోన్ కోచ్ను కొట్టివేసింది హైకోర్టు. డ్రోన్ ఎగరవేసిన ప్రాంతం నిషేధిత ప్రాంతం కాదంటూ స్పష్టం చేసింది. 2020 మార్చిలో నార్సింగి ప్రాంతంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరవేశారంటూ అప్పట్లో అతనిపై కేసు నమోదైంది. అయితే అది నిషేధిత ప్రాంతం కాదంటూ ఇప్పుడు కోర్టు స్పష్టం చేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలంటూ 17వ తారీఖు వరకు కోర్టు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో ఆ కేసు ఫైల్ చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ముఖ్యమంత్రికి అయితే ఊరట లభించింది. కేసులో డ్రోన్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, డ్రోన్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిస్తూ అది నిషేధిత ప్రాంతం కాదంటూ స్పష్టం చేసింది. ఇంకా ఈ కేసులో ఎలాంటి వాదనలు జరిగాయి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గతంలో 2020లో అప్పటి మల్కాజ్గిరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, సో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్, అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ విషయంలో జన్వాడలో ఉన్నటువంటి ఏదైతే ఫామ్ హౌస్ కేటీఆర్ గారు పేర్కొన్నారో ఆ ఫామ్ హౌస్ విషయంలో డ్రోన్ ఎగరవేసిన తర్వాత ఆ విజువల్స్ ని మీడియాకు ఇతరితర వెబ్సైట్లు పెట్టడం వల్ల కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కేసు వేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తాం. ఈ నేపథ్యంలోనే కేసు 2020 నుంచి నడుస్తూ వస్తుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆ కేసు విషయంలో కేసీఆర్ రేవంత్ రెడ్డికి మాత్రం భారీ ఓట్లు లభించింది. కేసును హైకోర్టు చేసినటువంటి పరిస్థితి మనకు నిషేధిత ప్రాంతం కాదని, సో అక్కడ నిషేధిత ప్రాంతం కాదు కాబట్టి సో ఏదైతే 2020లో నార్సింగ్ పోలీసు ఆయనపై పెట్టినటువంటి డ్రోన్ ఎగరవేసిన కేసు ఏదైతుందో అది హైకోర్టు కొట్టివేసింది. రామ్దాస్, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ చెందినగా పేర్కొన్న జన్వాడ కామర్స్ అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరడంతో ఫోటోలు తీయడంతో వాటిని ప్రింట్ మీడియాకు సోషల్ మీడియాకు అందించడంతో ఆ ఆరోపణల నేపథ్యంతోనే ఆయన్ను రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మీద నార్సింగ్ కేసులో అప్పట్లో మార్చ్ లో కేసు నమోదైంది. ఆ కేసులో కొన్ని రోజుల పాటు రేవంత్ రెడ్డి జైలు రిమాండ్ లో కూడా ఉన్నారు. అయితే 2020 మార్చ్ లో తప్పుడు ఆరోపణలు పెట్టినటువంటి ఆ కేసును కొట్టివేయాలంటూ కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇలా 11 ప్రభుత్వం ఆదేశించిన హైకోర్టు ఆ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ద్వారా మరోసారి విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం డ్రోన్ ఎగరవేసిన చోటు నిషేధిత ప్రాంతమని చెప్పడానికి ఆధారం లేవని, దర్యాప్తు సందర్భంగా పోలీసులు చేసిన అదనపు సెక్షన్లకు కూడా కేసును నిరూపించలేవు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క తీర్పు మాత్రము ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి భారతి ఊరుటం లభించాలని తెలుస్తోంది రామ్దాస్. బట్ కేటీఆర్ మాత్రం ఈ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని ఇదే కేసు విషయంలో చాలా సార్లు అవమానించడము, ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ కు మాత్రం షాక్ తగిలింది. రేవంత్ రెడ్డికి మాత్రం భారీ ఊరు లభించినటువంటి ప్రచారం జరుగుతుంది. రైట్, ఎస్. సో మొత్తం మీద జన్వాడ ఫామ్ హౌస్ కేసులో డ్రోన్ ఎగరవేత కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసును కొట్టివేసింది హైకోర్టు. అది నిషేధిత ప్రాంతం కాదంటూ స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటే ఇదివరకే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేసును కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక 2020 మార్చిలో అప్పట్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి జైలు కూడా వెళ్ళిన సందర్భం. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసును పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.